మస్తు ఇబ్బందిలో పడుతున్నాం. బావుల నీళ్ళు లేవు, అంత ఎండిపోయింది. ఎట్లుందా కాంగ్రెస్ వచ్చినాక రైతుల పరిస్థితి? ఎట్లుందని అసలు ఏం లేదు. ఏమున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా మాకేమైనా కాలమే మొన్న అయింది, అంత ఎండిపోయి వానకాలం వరి వేస్తే ఎండిపోయి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? అప్పుడు బాగానే వానలు ఫుల్ కొట్టినాయి కాదన్న. వానలు కొట్టినా ఎట్లా రైతు బంధువులు ఇవన్నీ వస్తున్నాయా? రైతు బంధువులు అంటే ఇప్పుడు 1 లక్షకే చేసిండు, 2 లక్షలు ఏడైనాయి. 2 లక్షలు కాలే ఏడా? కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేదు. స్టేజ్ల మీద అయినాయి అంటాడు, కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలే. ఏడా కాలే కదా, 100% చేసిన అంటాడు అంటాడు. రోజు మేము చూస్తలేమా? ఈ బోనస్లు ఇచ్చిరా? ఒడ్లకు బోనస్ ఇస్తా ఫస్ట్ ఇచ్చిండు, మొన్నటి దాకా పడితేనే అని ఇప్పుడు అంటారు. ఇదివరకు పడ్డాయి, మళ్ళీ కొంతమంది బండే లేదు, కొంతమంది బండే లేదు. రైతుల పరిస్థితి మొత్తానికి ఎట్లా? రైతుల పరిస్థితి ఏమున్నదన్న అసలు ఇప్పుడు వరకు అయితే ఏది లేదు. రేట్లు ఏమన్నా పెరిగి? రేట్లు పెరగలేదన్న. మిర్చి వేసిన 2 ఎకరాలు వేస్తే ఏం లేదు, 10,000 కింట. మొన్న ఎంకొస్తే 8,000 కింట. 8,000 అన్న, సగం రేటు కూడా లేదు. 8,000. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత ఉండే? అప్పుడు 20,000 నడిచింది కాదన్న. 20,000 బాధ అయితే లేదా మరి? ఇప్పుడు 2,250 రూపాయలు కూలీలకు, మళ్ళా ఎత్తటానికి మోసటానికి ఇక మన ఈ కంకులు మన మొక్కజొన్నలకు అవి ఎత్తే వాటికే అయితేనే మాకు మిగులుటే ఏం లేదు. ఏం మిగులుతా? ఏం మిగులుటే ఏం లేదు. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అన్నారు, ఎట్టుందా మార్పు? ఈ మార్పు ఇక ఆడ మార్పు చేసిండా? ఏం చేసిండు? ఆగుపడితేనే లేదా? ఇందిరా మిల్లు వస్తానే? యాడిచ్చిండు ఇందిరా మిల్లు? ఇందిరా మిల్లు కూడా ఇవ్వలేదా? తులం బంగారం? తులం బంగారమా? అసలు ఇయ్య కాలేదు కానీ తులం బంగారం ఎట్లా ఇస్తాడన్నా? యాడ ఇచ్చినాయి? తులం బంగారం ఇస్తానని చెప్పిండు కదా. ఇచ్చిండని చెప్పిండు మీటింగ్ లో. తులం బంగారం ఇస్తా, 1,00,000 రూపాయల 16 రూపాయలు అవి కూడా ఇస్తాడు. మరి అయ్యి 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు. 15 మొన్నటేసిండు. మొన్న ఈ పోయిన వానకాలం వేయలే, ఈ మొన్నటి వేసిండు. ఎట్లా చూడాలి మరి? ఇట్లా రైతులు ఇబ్బందులు ఉంటే ఓట్లు వేస్తారా మళ్ళీ? ఏం ఎత్తామన్నా అసలు దానికి గురించి మాకు ఏదైనా సాయం మంచిగా ఉంటే అంతేనా? ఓకే.